హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూస్తున్నారుగా, ఇది మా అపార్ట్మెంట్ పొజిషన్. వన్ డే నైట్ నుంచి 17th నైట్ నుంచి పడ్డ వానకి మా అపార్ట్మెంట్ పొజిషన్ ఇలా అయిపోయిందన్నమాట. ఇది సైడ్ వాల్ ప్లస్ వాక్వే అండ్ ఇది మా అండర్ గ్రౌండ్ అనమాట. అది మా కార్. అయ్యో, మొత్తం జరిగింది దీనివల్లే. ద బ్యాక్ వాల్ వెనకాల ఉన్న ప్రహరీ కూడా పడిపోవడం వల్ల మా వెనకాల రోడ్లో నీళ్ళన్నీ కూడా ఒక్కసారిగా అసలు ఒక చెరువు కొట్టుకొని వచ్చినట్టు వచ్చేసాయి అన్నమాట. సో ఇలా అయిపోయాయి. చూస్తున్నారుగా, ఇది నైట్ పొజిషన్. కార్ సైడ్ వాల్ వెనకాల వాల్ ఇరిగిపోయి వచ్చిన వాటర్కి ఆ ఫ్లో తట్టుకోలేక ఇటువైపు సైడ్ వాల్ అండ్ వాక్వే కూడా బ్రేక్ అయిపోయి పక్కన అపార్ట్మెంట్ కూడా బ్రేక్ త్రూ అయిపోయినాయి. చూసారుగా, రాత్రి అయితే అసలు అలా గుండెల్ని పెట్టుకొని కూర్చున్నాం అనమాట. పిల్లలు ఉన్నారు కదా, పసి పిల్లలు. సో నైట్ అంతా అసలు టెన్షన్. ఇది మా అపార్ట్మెంట్ ముందు రోడ్ అనమాట. లిటరల్లీ ఒక మనిషి మునిగిపోయేంత హైట్ అయితే అపార్ట్మెంట్లోకి వచ్చేసాయి. 10 feet దాకా వచ్చేసాయి. అండ్ రోడ్డు మీద అయితే హాఫ్ వరకు వచ్చేసాయి అన్నమాట. ఒక మనిషి రోడ్డు మీద నుంచి ఉంటే అసలు ఆ సీన్స్ చూస్తే గుర్తు తెచ్చుకుంటేనే చాలా టెన్షన్గా ఉంటుంది. నైట్ 1 దాకా వాన బాగా పడింది. అండ్ అప్పుడు రెస్క్యూ టీమ్ వాళ్ళు వచ్చారనమాట. ఇంకా వాళ్ళు వచ్చేసి నైట్ 1:30 నుంచి లిటరలీ మార్నింగ్ 7 దాకా వాటర్ తీస్తూనే ఉన్నారు. ఒక మోటార్ కూడా పాడైపోయింది ఆ వాటర్ తీసే ఫ్లోకి. సో 2-3 మోటార్లను పెట్టి వాటర్ లాగుతూ ఉన్నారు. ప్రజెంట్ ఆపోజిట్ వాటర్ లాగుతూ ఉన్నారు అనమాట. సో ఇంకా వాక్వే వరకు క్లియర్ అయ్యి కొంచెం నడవడానికి